చిన్నారుల తల్లిదండ్రులకు కూడా నేను ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేసుకున్నా. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువైనాయి కాబట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. కాబట్టి టెన్షన్ పడకుండా మంచి పౌష్టికాహారం తీసుకొని అవసరమైతే కొబ్బరి నీళ్ళు తీసుకొని ఎండవేడి నుంచి తట్టుకోవాలి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. అంతేకాకుండా తల్లిదండ్రులకి, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ టైంలో పిల్లల మీద ఎక్కువసేపు చదువుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొని రావద్దు. వాళ్ళు ఒత్తిడికి గురయ్యారంటే అన్నెసరీ సూసైడ్స్ లాంటి అటెంప్ట్స్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటిదాకా చదువుకొని పరీక్షలు రాయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొని రావడం అనేది ఖచ్చితమైనటువంటి విధానం కాదు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ చిన్నారులకి మనోధైర్యం కల్పించాలి. అలానే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల మీద ఒత్తిడి లేకుండా ఉండే విధంగా తగు మానసిక నిపుణులతోటి సలహాలు, సూచనలు ఇప్పించాలని కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. కాబట్టి ఈ పరీక్షలకు సంబంధించి జిల్లాలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ బిగినింగ్లో ఇచ్చున్నాం. ఫెస్టివల్ ఉన్నప్పుడు ఫెస్టివల్ గ్యాప్ ఇస్తూ ఇచ్చున్నాం. అంటే మనకున్నది ఎగ్జామ్స్ యాక్చువల్గా 7 ఎగ్జామ్సే. 16th నుంచి ఏప్రిల్ 1 దాకా ఎగ్జామ్స్ ఉన్నాయంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. డే బై డే ఎగ్జామ్ ఉంటుంది. మోరోవర్ మధ్యలో సండే వచ్చినా, ఫెస్టివల్ వచ్చినా 1 more day హాలిడే వస్తుంది. కాబట్టి ఫెస్టివల్స్ ఉన్నంత మాత్రాన ఇబ్బంది లేదు. ఎగ్జామినేషన్స్కి ఎటువంటి ఆటంకం లేకుండా పకడ్బందీగా రాష్ట్ర స్థాయిలో టైం టేబుల్ తయారు చేశారు. కాబట్టి ఆ టైం టేబుల్ కనుక ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది.